నాగార్జున తమిళ దర్శకులపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడా? తెలుగు దర్శకులు ఆయనకు హ్యాండ్ ఇస్తున్నారా? బెటర్ కంటెంట్, బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల వైపు చూస్తున్నారా? త్వరలో ఆ మైల్ స్టోన్ మూవీ డీల్ చేసే ఛాన్స్ ఆ దర్శకుడికి ఇచ్చారా? నెట్టింట్లో కింగ్ గురించి వినిపిస్తున్న ఆ లేటెస్ట్ బజ్ ఏంటో చూద్దాం. తన కో స్టార్స్ వెంకీ బాలకృష్ణ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటే కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంపాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త్ర ఉన్నప్పటికీ అది రణబీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది గోస్ట్, నాసామి రంగ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు కింగ్. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీలో సైమన్ అనే పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు అక్కినేని. అలాగే ధనుష్, శేఖర్ కమల డైరెక్షన్ లో వస్తున్న కుబేరలోనూ బిజినెస్ టైకూన్ గా కనిపించబోతున్నారు. కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా కూలీ ఆగస్టు 14న థియేటర్స్ లోకి దిగుతోంది. ఈ రెండు కూడా నాగార్జున కెరీర్ కి బూస్టర్ కాబోతున్నాయని, మళ్ళీ కింగ్ ఈజ్ బ్యాక్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇక 2 సినిమాల తర్వాత నాగ్ ఎవరితో వర్క్ చేస్తాడో అన్న క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈసారి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడట కింగ్ నాగార్జున. హిట్ 3 తర్వాత శైలేష్ కలను డైరెక్షన్ లో నాగార్జున చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ శైలేష్ విక్టరీ వెంకటేష్ తో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో నాగ్, శైలేష్ కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ లేవని తెలుస్తోంది. ఇప్పటికే 95కు పైగా చిత్రాలు కంప్లీట్ చేసిన అక్కినేని నాగార్జున తన మైల్ స్టోన్ మూవీ కోసం మరొకసారి తమిళ దర్శకుడినే నమ్ముకున్నట్లు టాక్. తన 100వ సినిమా కోసం కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ తో పేరప్ కాబోతున్నాడట. బైలింగ్వల్ మూవీ ఆకాశంతో ఓకే అనిపించుకున్నాడు కార్తీక్. అయితే చెప్పుకోదగ్గ హిట్ మూవీ లేదు. మరి అలాంటి దర్శకుడికి నాగ్ ఛాన్స్ ఇవ్వడం పెద్ద రిస్కే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.